హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం కన్నడ టు తెలుగు డబ్ అయిన ఫైర్ ఫ్లై మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక అడ్వెంచర్ కామెడీ డ్రామా ఫిలిం అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన హీరోనే ఈ మూవీకి డైరెక్టర్ అండ్ ఆయన డెబ్యూ ఫిలిం ఇది. అండ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ గారి డాటర్ అయిన నివేదిత శివరాజ్ కుమార్ గారు. అండ్ ఈ మూవీ ఏప్రిల్ 24కి కన్నడలో థియేటర్లో రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు 2 hours 12 minutes రన్ టైంతో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ చూసాక నాకైతే బిలో యావరేజ్ అనిపించింది గైస్. స్టార్టింగ్ 20 minutes చూసి కామెడీ అండ్ ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యేలా ఉంది అనుకున్నా, బట్ హాఫ్ అన్ అవర్ తర్వాత ల్యాగ్ చేయడం అంటే ఎలా ఉంటుందో చూపించారు. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ వచ్చేసి తన బ్రదర్ మ్యారేజ్ కోసం యూఎస్ నుంచి ఇండియాకి వచ్చిన హీరోకి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. సో ఇంతకీ ఆ ఇన్సిడెంట్ ఏంటి, దానివల్ల హీరో లైఫ్ ఎలా టర్న్ అయింది అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఈ మూవీలో నాకు మెయిన్గా నచ్చింది టెక్నికల్ వర్క్స్ లైక్ ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి. మెయిన్లీ ఎడిటింగ్ వర్క్స్ అయితే ఎక్సలెంట్గా అనిపించాయి అండ్ రైటింగ్స్ కూడా కొన్ని చోట్ల చాలా మీనింగ్ఫుల్గా ఉన్నాయి. అండ్ ఇంటర్వెల్ ముందు వచ్చి ఒక బర్త్డే సెలబ్రేషన్ సీన్ కాస్త ఎమోషనల్గా అనిపించింది. అండ్ లోన్లీనెస్ వల్ల ఒక పర్సన్ ఎలా సఫర్ అవుతాడనే పాయింట్ని చాలా బాగా కన్వే చేశారు. అండ్ ఫైనల్లీ కంపేర్ టు రీసెంట్ మలయాళం డబ్బుడ్ సాంగ్స్ కంటే ఈ మూవీలో సాంగ్స్ కాస్త పర్లేదు అనిపించాయి. మైనస్ పాయింట్స్, సెకండ్ హాఫ్ మూవీని చాలా వరకు స్ట్రెచ్ చేశారు అనిపించింది. అండ్ కొన్ని సీన్స్లో హీరో చేసే పనులు ఇల్లాజికల్ అండ్ సిల్లీగా అనిపిస్తాయి. అండ్ హీరో మంచి నిద్ర కోసం వెతుకుతున్నాడనే పాయింట్ని తిప్పి చూపించారు. అండ్ బోరింగ్ స్క్రీన్ ప్లే వల్ల రన్ టైం కూడా చాలా ఎక్కువగా అనిపించింది. అండ్ కామెడీ కూడా ఎక్కడ పెద్దగా హిలేరియస్గా ఉండదు. అండ్ ఫైనల్లీ ఎమోషన్స్ ని ఇంకాస్త బెటర్ వేలో హ్యాండిల్ చేస్తే బాగుండేది అనిపించింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, హీరోగా వంశీకృష్ణ గారి పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి రోల్స్ లో వాళ్ళు బాగానే పర్ఫార్మ్ చేశారు. సో ఫైనల్ గా చెప్పాలంటే ఇది ఒక బిలో యావరేజ్ మూవీ గైస్. అంత ఎంగేజ్ చేసేలా ఏం ఉండదు, ఏదో జస్ట్ పర్లేదు అన్నట్టుగా ఉంటుంది. సో ఫ్రీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి అంతే. అండ్ ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ లాంటివి ఏం లేవు, సో ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో ఇది గైస్ కన్నడ టు తెలుగు డబ్ అయిన ఫైర్ ఫ్లై మూవీ రివ్యూ. మీకు గనక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.